స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకులనందన గోవింద శ్రీకృష్ణ లీలలు. వేణుగానానికి గోపికలు ఆకర్షితులగుట. రమ్యమైన శరదృతువు రావడంతో నదులు, సరస్సులలోని జలాలు నిర్మలంగా మారాయి. సువాసన గల తామరపూలతో నిండాయి. వాయువు మనోహరంగా వీచసాగింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు గోవులు, గోపబాలులతో కూడి బృందారణ్యంలో ప్రవేశించాడు. పుష్పాలు విరబోయగా తుమ్మెదలు ఝంకారం చేస్తున్నట్టి వన వాతావరణము చూసి శ్రీకృష్ణుడు అతి ప్రసన్నుడయ్యాడు. పక్షులు, చెట్లు, మొక్కలు అన్నీ కూడా ఆనందంగా గోచరిస్తుండగా బలరామ గోపబాలులను గూడి శ్రీకృష్ణుడు గోవులను తోలుతూ తన దివ్యమైన వేణువును ఊదనారంభించాడు. శ్రీకృష్ణుడు వేణుగాన ప్రవీణుడు. ఆ వేణుగానానికి గోపికలు ఆకర్షితులయ్యారు. ఆ వేణుగానము వారికే కాదు, దానిని వినినట్టి సకల జీవులకు ఆకర్షణీయంగా ఉంటుంది. అప్పుడు గోపికలు తమ స్నేహితురాండ్రతో నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఒక గోపిక వేణువులను ఊదుతూ అరణ్యంలో ప్రవేశించి మిత్రులతో పాటు గోవులను త్రోలేడే కృష్ణ బలరాములను దర్శించిన కన్నులే నిజంగా భాగ్యవంతములు అని పలికింది. గోపబాలులతో కలిసి గోవులను మేపుతున్నప్పుడు కృష్ణ బలరాములు రంగస్థలంపై నటించబోతున్న నటవరులలాగా ఉన్నారని ఇంకొక గోపిక తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. కృష్ణ బలరాములు ఇంత అందంగా ఎలా గోచరిస్తున్నారు అని ఒక గోపిక మిత్రురాండ్రను అడిగింది. అప్పుడు వేరొక గోపిక పలుకుతూ, చెలులారా, అతని వేణువు గురించి అయినా మనమేమి చెప్పగలము? నిజానికి మన సొత్తు అయినట్టి శ్రీకృష్ణుని అధరామృతాన్ని ఇప్పుడు అనుభవించడానికి అది ఎటువంటి పుణ్యాలు చేసిందో కదా అని అన్నది. శ్రీకృష్ణుడు ఒకప్పుడు గోపికలను చుంబించేవాడు కనుక అతని దివ్యమైన అధరామృతము కేవలము గోపికలకే లభ్యమై ఉండేది. అందుకే గోపికలు పలుకుతూ కేవలము వెదురుముక్క అయినట్టి ఈ వేణువు నిరంతరము శ్రీకృష్ణుని అధరామృత పానము చేయగలగడం ఏ విధంగా సాధ్యపడుతున్నది? అది దేవాదిదేవుని సేవలో నియుక్తమైన కారణంగా దాని తల్లిదండ్రులు నిజంగా ఆనందిస్తారు అని అన్నారు. సరస్సులు, నదులే చెట్లకు తల్లులుగా భావించబడతాయి. ఎందుకంటే వాటి నుండి నీటిని త్రాగి చెట్లు జీవిస్తాయి. అందుకే జలాశయాలలోని నీరు, యమునా జలము పరమానందంతో వికసిత పద్మాలతో నిండిపోయాయి. మా పుత్రుడైన వెదురు శ్రీకృష్ణుని అధరామృతాన్ని అనుభవిస్తున్నాడు కదా అని ఆ సరస్సులు తలచడం వల్లనే అది సంభవించింది. సరోవర నదీ తటాలపై ఉన్నట్టి వెదురు చెట్లు తమ వంశజుడు భగవత్సేవలో నెలకొనడం చూసి ఎంతో ఆనందించాయి. ఇంకొక గోపిక తన చెలులతో ఇలా అన్నది, చెలులారా, శ్రీకృష్ణుని దివ్యమైన వేణుగానాన్ని వినగానే గోవులు కూడా రంజితమయ్యాయి. అది వాటికి అమృతధారలాగా తోచింది. అందుకే అవి వేణుగానామృతాన్ని పానం చేయడానికి తమ పొడవాటి చెవులను నిక్కబెట్టాయి. ఇక గోవత్సాలు తమ తల్లుల స్తనాలను నోటిలో పెట్టుకున్నను పాలను త్రాగటం లేదు. అవి భక్తితో నిశ్చేష్టులై నిలిచిపోయాయి. ఒక గోపిక తన తల్లితో ఈ విధంగా అన్నది, అమ్మా, వేణువును ఊదుతున్నట్టి శ్రీకృష్ణునే చూచెడి పక్షులు వివిధ చెట్ల కొమ్మలలో, రెమ్మలలో నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాయి. వాటి లక్షణాలను బట్టి చూస్తే అవి సమస్తాన్ని మర్చిపోయి కేవలము శ్రీకృష్ణుని వేణురవాన్ని వినడంలో నెలకొనినట్లు గోచరిస్తున్నది. శరదృతు సూర్యకాంతి ఒక్కొక్కప్పుడు భరించరానంత వేడిని కలుగజేస్తుంది. అందుకే కృష్ణ బలరాములు వేణువులు ఊదే సమయంలో వారిపైన, వారి గోపమిత్రులపైన ఆకాశంలో మేఘాలు గొడుగులాగా గోచరించాయి. శ్రీకృష్ణుని పాదపద్మ స్పర్శచే ఎర్రగా మారినట్టి బృందావన ధూళిని తమ ముఖాలకు, కుచములకు పూసుకున్నప్పుడు గోపికలు పూర్ణ సంతుష్టులయ్యారు.
మరో గోపిక గోవర్ధన పర్వతం యొక్క అద్వితీయ స్థితిని ఈ విధంగా ప్రశంసించింది. తనపై సంచరించే కృష్ణబలరాముల సాంగత్యాన్ని అనుభవించే కారణాన ఈ గోవర్ధన పర్వతము ఎంత భాగ్యవంతమైనదో కదా. ఈ విధంగా శ్రీ గోవర్ధనము సదా భగవంతుని పాదపద్మ స్పర్శనే పొందుతున్నది. కృష్ణబలరాముల ఎడ కృతజ్ఞతతోనే అది కందమూల ఫలాలను, తన జలాశయాల నుండి ప్రీతికరమైన నిర్మల జలాన్ని కానుకలుగా సమర్పిస్తున్నది. అయినా గోవులకు, గోవత్సాలకు వసగినట్టి క్రొత్తగా మలిచిన గడ్డియే గోవర్ధన పర్వతము సమర్పించినట్టి సర్వోత్తమమైన కానుక. ప్రియతములైనట్టి గోవులను, గోపాలులను సంతోషపెట్టడం ద్వారా భగవంతుని ప్రసన్నుని చేయడం గోవర్ధనునికి బాగా తెలుసు. కృష్ణబలరాములు సాధారణ గోపబాలుర వలె త్రాళ్లను తమ భుజములపైన, శిరములపైన మోసుకొని వెళ్ళేవారు. పాలు పితికేటప్పుడు ఆవుల వెనుక కాళ్లను చిన్న త్రాడుతో గోపబాలురు కట్టేవారు. ఈ త్రాడు దాదాపుగా ఎల్లప్పుడూ వారి భుజాలపై వేలాడుతుండేది. అది కృష్ణబలరాముల భుజాలపైన కూడా ఉండేది. తాము భగవంతుడే అయినప్పటికీ వారిద్దరూ అచ్చము గోపబాలురలాగానే క్రీడించారు. శ్రీకృష్ణుడు బృందారణ్యంలో గాని, గోవర్ధన పర్వతం పైన గాని గోవులను మేపుతున్నప్పుడు గోపికలు సదా ఆ దేవదేవుని తలపులలోనే లగ్నమై ఉండి అతని లీలలను చర్చించుకునేవారు. జయ కృష్ణ ముకుంద మురారి